అందుకే ఆవు ఈ రోజున మనందరికీ పూజనీయమైంది, అట్లాగే వ్యవసాయ యోగ్యమైంది, సంస్కృతిని అందించగలిగేటువంటిది. అటువంటి ఆవుని తీసుకుపోతున్నటువంటి రైతు, ఆ రైతుతో ఆవు ఏముంటోంది? కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు పైసలతో కట్నం ఇవ్వలే, ఆవుల్ని ఇచ్చేవాళ్ళు, గేదెల్ని ఇచ్చేవాళ్ళు. అవ్వతోని అరణమచ్చిన అయ్యక 6 ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన. కొందరు అంటారు కదా, ఆయన చాలా పెద్ద కాపు సార్ అంటాడు. ఎందుకంటే పెద్ద కాపు అంటే ఆవులు ఉంటాయి సార్ అంటే మేము ఉంటేనే కదా మీ పెద్ద కాపు, నేను లేకపోతే పెద్ద కాపు ఎక్కడే. అవ్వతోని అరణమచ్చిన అయ్యక 6 ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన. ఇప్పుడు నేను ముసలినైతిని, వట్టిపోయిన గేదెనైతిని, ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవ, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అల్కబీర్ ఇక్కడే ఉంది మన జిల్లాలో. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట. నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఫ్యాక్టరీలో తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు నాకు తెలుసా? పెయ్యి మీద సలసల కాగేటి నీళ్ళు పోస్తారంట, కింద పడ్డ నన్ను మిషని మీద యాలాడేస్తారంట. ప్రాణముండగానే తోలు ఒలిసి కూడా తీస్తారంట, సగము గొంతు కోసి రకతము మందులల్ల పోస్తారంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను మీ ఇంట్లో ఉంటే నాకైనా బిర్యానీ, ఇడ్లీ, దోశ మనం వండి పెడుతున్నావా? దేవుడిచ్చిన గడ్డి మేసిన, ఎండవానల పనులు చేసిన, నేను మీ ఇంటికి ఎందుకు వచ్చినా? వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికి వచ్చిన. ఇన్ని నాళ్ళు నీ పంచన చేరిన నేను బాంచనైతా, కొడుక నన్న అరబోళ్ళకమ్మబోకు, కొడుకా నన్ను కోతాకమ్మకురా, నన్ను కోతాకమ్మకురా.